నేను ఈరోజు వచ్చేసి క్యాన్సర్ మన శరీరంలోకి ఎంటర్ అయిన వెంటనే ఎలాంటి సిగ్నల్స్ కనిపిస్తాయి, ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి అనేసి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ సింటమ్స్ అన్నీ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా క్యాన్సర్ ఉంటుందని కాదు. ఒకవేళ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చునేమో అనేసి మనము జాగ్రత్త పడటం కోసం మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ సింటమ్స్ అని మనకు తెలిసిన వెంటనే మన ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ లేకపోతే జనరల్ సర్జన్ని కానీ ఆంకాలజిస్ట్ని కానీ కలిసి ఈ సింటమ్స్ గల కారణాలు తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. రైట్ టైంలో మనము క్యాన్సర్ను గుర్తించడం వల్ల చాలా యూజ్ ఉంటుందన్నమాట. రైట్ టైంలో మనము క్యాన్సర్ని గుర్తిస్తే గనక వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ని మనం క్యూర్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనందరికీ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన అనేది చాలా అవసరం అన్నమాట. అందుకోసమనే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఈ సింటమ్స్ అన్నీ ఉంటే క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అనేసి కాదు. ఒకసారి మనము టెస్ట్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ అనే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు. ఉదాహరణకు వచ్చేసి నోట్లో ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ వచ్చినప్పుడు కానీ, నోట్లో మానని పుండు, అదేవిధంగా స్వరపేటికలో నొప్పి, అదేవిధంగా మాట అనేది బొంగురు పోవడము, అదేవిధంగా నోట్లో మనం వచ్చేసి మింగిన తర్వాత ఫారెన్ బాడీ సెన్సేషను, ఇవన్నీ ఇంకా దగ్గు జలుబు కానీ తగ్గకుండా ఎన్ని రోజులకి తగ్గకుండా ఉండడము, ఇవన్నీ సింటమ్స్ వచ్చినప్పుడు ఓరల్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. సో మనము వెంటనే డాక్టర్ని సంప్రదించేసి దీనికి టెస్టులు చేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మానని దగ్గు, అదేవిధంగా లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, అదేవిధంగా వెయిట్ లాస్, లో గ్రేడ్ ఫీవరు, ఇవన్నీ ఉంటే గనక లంగ్ క్యాన్సర్ అయ్యి ఉండవచ్చు. ఖచ్చితంగా లంగ్ క్యాన్సర్ అని కాదు, అయ్యి ఉండొచ్చు. ఇలా సింటమ్స్ ఉన్నప్పుడు మనం జనరల్ సర్జన్ని కలిసి టెస్ట్ చేయించుకుంటే చాలా బెటర్. ఒకవేళ క్యాన్సర్ అయ్యి ఉంటే కనుక ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. క్యాన్సర్ కాకుంటే ఏం పర్లేదు, లైట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా పురుషులలో వచ్చేసి ఓరల్ క్యాన్సరు, అదేవిధంగా లంగ్ క్యాన్సరు, మన సౌత్ ఇండియన్ మెన్లో అయితే గనక గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు చాలా మంది కొద్దిగా తినంగానే పొట్ట ఫుల్ అయినట్లు అనిపించడం, చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు కడుపులో గ్యాస్ ఉంది డాక్టర్ గారు, కొద్దిగా తిన్నా కూడా కడుపు ఫుల్ అయిపోతుంది, అస్సలు తినాలనిపించడం లేదు, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాను కానీ వెళ్ళంగానే తినబుద్ధి కాదు, అసలు తిన్నటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అనేసి అంటూ ఉంటారన్నమాట. అలా ఉన్నప్పుడు వచ్చేసి that could be very very early warning signal of stomach cancer అన్నమాట. అయి ఉండవచ్చు, స్టమక్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా స్టమక్ క్యాన్సర్ అని కాదు. నెక్స్ట్ వచ్చేసి 6 ఇడ్లీలు తినేవాళ్ళు 4 ఇడ్లీలు తినడము, 6 ఇడ్లీలు తినేవాళ్ళు 1 ఇడ్లీ తినంగానే పొట్ట ఫుల్ కావడం, ఏం తినబుద్ధి కాకపోవడము, ఇవన్నీ వచ్చేసి దట్ కుడ్ బి వెరీ వెరీ అర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అదేవిధంగా మనము ఎక్కడి నుంచి అయినా బ్లడ్ పడడం, అంటే మోషన్ నుంచి బ్లడ్ అయినా పడచ్చు, లేకుంటే యూరిన్ నుంచి బ్లడ్, తర్వాత పీరియడ్స్ టైంలో కాకుండా పీరియడ్స్ మధ్యలో బ్లడ్ పడడం, నిబిల్ నుంచి బ్లడ్ రావడము, అదేవిధంగా వామిటింగ్స్ చేస్తున్నప్పుడు బ్లడ్ రావడం, ఇవన్నీ ఎక్కడి నుంచి బ్లడ్ పడినా కూడా మనం వెంటనే సర్జన్ని కలిసి ఎందువల్ల మా బాడీలో ఈ సింటమ్స్ జరుగుతున్నాయి అనేసి మనము దీని గురించి ట్రీట్మెంట్ చేసుకొని టెస్ట్ చేసుకొని అది ఎందువల్ల అనేది మనం నెగ్లెక్ట్ చేయకుండా, నొప్పి చేయడం లేదులే అనేసి నెగ్లెక్ట్ చేయకుండా అది ఎందువల్ల అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి
అదే విధంగా మానని గడ్డ, పెరుగుతున్న గడ్డ, పుట్టుమచ్చల యొక్క సైజు మారడం, పుట్టుమచ్చల నుంచి మిళితమైన ప్యాచెస్ అనేవి బయటికి రావడం, అదే విధంగా ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్కడైనా సరే మన శరీరంలో గడ్డలు పెరగడం, గడ్డల నుంచి వాటర్ లాగా డిశ్చార్జ్ రావడము, ఇలాంటివి అన్ని ఎలాంటివి ఉన్నా కూడా మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా గడ్డలు చూపించుకొని ఇలా సింటమ్స్ ఉన్నాయనేసి మనం వెంటనే చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా మంచిది. అదే విధంగా పుట్టుమచ్చల సైజు మారడం, పుట్టుమచ్చలు పెలుసులుగా ఊడిపోవడం అనేది మెలనోమా అనే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ యొక్క సింటమ్ అన్నమాట. అదే విధంగా ఎవరికైనా సరే కొంచెం తినబుద్ధి కాకపోవడం, సడన్ గా వెయిట్ లాస్, చెస్ట్ పెయిన్, లో గ్రేడ్ ఫీవర్, ఇవన్నీ ఎలాంటి సింటమ్స్ అయినా, ఎక్కడ నుంచైనా బ్లడ్ పడ్డము, శరీరంలో ఎక్కడైనా గడ్డలు కానీ ఏదైనా ఎలాంటి మనకు కొద్దిగా తేడా అనిపించినా, ఎలాంటి సింటమ్స్ ఉన్నా వెంటనే మనం మన ఫ్యామిలీ ఫిజిషియన్ని కానీ లేకపోతే జనరల్ సర్జన్ని కానీ ఆంకాలజిస్ట్ని కానీ కలిసి ఈ సింటమ్స్ గల కారణం ఏందో తెలుసుకొని పరీక్షల ద్వారా తెలుసుకొని తగు ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే ఖచ్చితంగా క్యాన్సర్ అని కాదు. ఇలా ఉన్నప్పుడు మనం మన హెల్త్ను మనం చూసుకోవాలి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ అని కాదు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి మన శరీరంలో ఏం జరుగుతున్నా కూడా, ఎలాంటి సింటమ్స్ కనిపించినా కూడా మనం వాచ్ఫుల్గా ఉండి ప్రతి సింటమ్ని నోటీస్ చేసి మనము జాగ్రత్తగా సర్జన్ దగ్గరికి వెళ్ళి మన సమస్యలన్నీ చెప్తే మన సమస్యకు గల కారణం వాళ్ళు చెప్పేసి ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. సో అందరూ భయపడకుండా మన శరీరంలో ఎలాంటి సింటమ్స్ ఉన్నా కూడా మనం వెంటనే సర్జన్ కలిసి దానికి గల కారణం ఏందో తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.